ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదండి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక పాలసీ డెసిషన్ తీసుకొని ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకొని ఉద్యోగాలు ఎక్కించిన తర్వాత ఆ ఉద్యోగులు 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి ఎంక్వైరీ చేస్తామంటే ఏమన్నమాట? నిజంగా ఎంక్వైరీ చేయాలంటే అసలు నైనిలా జరిగిన కుంభకోణం ఏంది, ఎందుకు నైని టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు, ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు మీరు ఎండిఓలకు ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకు సింగరేణి ద్వారా చేస్తలేరు, ఎందుకు ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారు, ఎందుకు చిన్న చిన్న కంపెనీలలో 2-3 వేల కోట్లు పెడతామంటున్నారు, ఎందుకు జైపూర్లో పోయి మీరు సోలార్ ప్లాంట్ పెట్టారు, అందులో జరిగిన అన్యాయం ఎంత, బయట 1 మెగావాట్కు ఉంటే దాన్ని డబుల్ త్రిబుల్ ఎందుకు చేసిరు, మీరు వీటి మీద ఎంక్వైరీ చేయాలి. బట్టి గారు ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కార్మికుల వెంటబడ్డం అన్నది పేదవాడి పొట్ట కొట్టడం అన్యాయం అండి, చాలా దారుణం. ఎందుకంటే ఇది సెకండ్ తరం పనిచేసే సింగరేణిలో. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ పనిచేసిండ్రు, మన తెలంగాణ కోసం డెవలప్మెంట్ కోసం యూజ్ అయినారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు డిపెండెంట్ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తా అంటే ఎంత అసహనత ఉంటుంది, కింద ఎంత అభద్రత ఉంటుంది. అది ప్రభుత్వమే క్రియేట్ చేయడం నిజంగా అన్యాయం. దీన్ని మాత్రం చూస్తూ ఊరుకోము. అందుకే సేవ్ సింగరేణి అని ఇవాళ కార్యక్రమం తీసుకుంటాం.